వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. బిహోల్డ్ మైన్ ఏంజెల్ షెల్ గో బిఫోర్ ది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, దేవుని వాక్యములో నుంచి ఈ మాటను మనం చూస్తే, ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశం ఎలా ఉంటుందో, ఎక్కడ శత్రువులు ఉంటారో, ఎక్కడ క్రూర మృగాలు ఉంటాయో, ఎక్కడ శోధనలు ఉంటాయో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి హామీ ఇస్తూ ఈ మాట చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, ముందుగా నా దూత వెళ్తాడు, ఆయన అన్నీ కూడా మీకు సిద్ధపరుస్తాడు, ఆ దూత అన్నీ చూసిన తర్వాతే మీరు ముందు వెళ్తారు, దీన్ని బట్టి మీకెంతో క్షేమం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, అదే రీతిగా దేవుడు దూతలలాగా కొన్నిసార్లు మనుషులను కూడా పంపిస్తూ వచ్చాడు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, నశించిపోయే ప్రజలకు ముందుగా దేవుడు దూత వలె ఎవరో ఒకరిని పంపించడం ద్వారా వారు ఎంతగా నడిపించబడుతూ రక్షింపబడుతూ వచ్చారో మనకు తెలుసు. ఈ ఉదయకాల సమయంలో నీ భవిష్యత్తును చూసి భయపడుతున్నావేమో, ముందు రోజులు ఎలా ఉంటాయని దిగులు పడుతున్నావేమో, ఇప్పుడు పర్వాలేదు, ముందు ముందు ఏం జరుగుతుందో, దినాలు గడిచే కొద్దీ నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డల సంగతి ఏంటి అని భయపడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ముందుగా అనే అనుభవంలో దేవుడు తన దూతలాగా ఎవరినో పంపించబోతున్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే, అబ్రహామును దేవుడు ముందుగా పంపిస్తూ వచ్చాడు. ఏ సందర్భంలో అంటే, లోతు తన కుటుంబం అంతా కూడా చెరపట్టబడుతూ ఉన్నప్పుడు అబ్రహామే వెళ్ళి అక్కడ యుద్ధం చేసినట్లుగా ఆ మాట మనం చూస్తాము. ఆదికాండం 14:14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 వరుగురు వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ప్రియులారా, నిజంగానే ఇక్కడ లోతు జీవితం అయిపోయింది, లోతు పని అయిపోయింది అనుకున్నప్పుడు ముందుగా అబ్రహాము వెళ్ళి పోరాడి విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. మొట్టమొదట లోతు కుటుంబానికి అబ్రహాము దూతగా పంపబడుతూ వచ్చాడు. ఎందుకంటే విడిపించటానికి, నిన్ను విడిపించటానికి కూడా దేవుడు ఎవరినో నియమిస్తాడు, పంపిస్తాడు, ధైర్యంగా ఉండు. రెండవ సందర్భం మనం చూసినట్లయితే, నోవహును కూడా దేవుడు తన ఇంటి వారిని రక్షించటానికి ముందుగా ఒక దూత వలె సిద్ధపరిచి ఆ ఓడ నిర్మిస్తూ వచ్చాడు. 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రయాణము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. అలాగే హెబ్రీ 11:7లో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రియులారా, అందుకనే నీ జీవితంలోనికి రాబోయే సమస్యలు నిన్ను ముంచేస్తావని భయపడుతున్నాయేమో, నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో, మునిగిపోతావని నువ్వు ఎంతో కలవరపడుతున్నావేమో, నీ కొరకు నోవాహు లాంటి దూతను దేవుడు ముందుగా సిద్ధపరిచి పంపిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబు తన కుమారులు కరువులో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు యోసేపును ముందుగా వారికి దూతగా పంపించి వారందరినీ కూడా పోషించటానికి దేవుడు వారిని ఎంతగానో ఆదరించటానికి యోసేపును వాడుకున్నాడు. ఆదికాండం 45:5లో యోసేపే అంటున్నాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రియులారా, ఇక్కడ పోషించటానికి యాకోబును తన కుమారుల కొరకు యోసేపును దేవుడు దూతగా పంపించాడు. ప్రియులారా, నాలుగోది మనం చూసినట్లయితే మోషేను కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి వాడుకుంటూ వచ్చాడు. అందుకనే అక్కడ మనం చూసినట్లయితే నిర్గమ 17:5లో నువ్వు ఇశ్రాయేలు పెద్దలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము అని దేవుడే చెప్తున్నాడు. మోషేను కూడా దేవుడు ఒక దూతగా తన ప్రజల కొరకు ముందుగా పంపి వారికి విడుదలనిచ్చాడు. నిన్ను విడిపించటానికి కూడా దేవుడు ఒక దూతను పంపిస్తాడు. నిన్ను పోషించటానికి యోసేపు లాంటి దూతనే కాదు, నాలుగవదిగా నిన్ను నడిపించటానికి ఎలాంటి పరిస్థితులైనా సరే నీకు ముందుగా ఉండటానికి మోషే లాంటి దూతను నీ కొరకు పంపిస్తాడు. ఐదవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు సైన్యము భయపడిపోతూ గాతువాడైన గొల్యాతు మాటలకు దిగులు పడుతూ కలవరపడుతూ ఉన్నప్పుడు ఎవరు యుద్ధానికి వెళ్ళలేదు. కానీ ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా దావీదు వెళ్ళి యుద్ధం చేసి గెలిపిస్తూ వచ్చాడు. అందుకనే 1 సమూయేలు 17:32లో ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఓడిపోతావు అనుకుంటున్నావేమో, ఫెయిల్ అయిపోతాను అనుకుంటున్నావేమో, నిన్ను గెలిపించటానికి నిన్ను పాస్ చేయటానికి దేవుడు ఒక దూతను ముందుగా పంపించాడు. దేవుడు ఒక దూతను దావీదు వలె నీకు సిద్ధపరిచాడు. నువ్వు ఓడిపోవు, నువ్వు ఏమాత్రము కూడా ఫెయిల్ అవ్వవు. నమ్ము, దేవుడు నీకు సహాయం చేస్తాడు. 6వ సందర్భంగా మనం చూసినట్లయితే యూదులందరి మీదకి మరణ శాసనం వచ్చేసి తాకీదులు అంచగాండ్రు వెళ్ళిపోయినప్పుడు ఇక యూదులు జీవించటము కష్టము అనుకుంటున్న పరిస్థితుల్లో వారందరినీ కూడా బ్రతికించటానికి దేవుడు ఎస్తేరును ముందుగా పంపిస్తూ వాడుకుంటూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథం 4:14లో మొర్దెకై చెప్తూ ఉంటున్నాడు ఎస్తేరుతో, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. నిజంగానే నీకు మరణశిక్ష ఉందని, ప్రమాదం ఉందని, నీ అనారోగ్యం నీకు మరణాన్ని తీసుకొస్తుందని, నీ సమస్య వల్ల నువ్వు చనిపోతావని అనుకుంటున్నావేమో, నీకంటూ ఎస్తేరు లాంటి దూతను దేవుడు ముందుగా పంపించాడు. నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. 7వదిగా చివరిగా మనం చూసినట్లయితే మనందరము కూడా నరకంలోకి వెళ్లకుండా మనల్ని రక్షించటానికి, పరలోకానికి మార్గం చూపించటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ముందుగా పంపించాడు. యోహాను సువార్త 14:3లో ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతానని చెప్తున్నాడు. ఇది 7వదిగా యేసు ప్రభువు
పరలోకం చేర్చటానికి మనకంటే ముందుగా వచ్చాడు, ముందుగా వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాగ మనం చూసినట్లయితే దేవుడు తన దూతను పంపిస్తాను అన్న మాట ప్రకారము పరలోకంలోని దూతలే కాదు, మనకి ఈ లోకంలో కూడా మనుషులను దూతలుగా, సేవకులుగా ఆయన వాడుకుంటూ మనకెంతో సహాయపడుతూ వచ్చాడు. నోవాహును ఎలాగైతే తన ఇంటి వారిని రక్షించటానికి దూతగా వాడుకున్నాడో, అబ్రహామును ఎలాగైతే లోతు కుటుంబాన్ని విడిపించటానికి దూతగా వాడుకున్నాడో, యోసేపును ఎలాగైతే తన సహోదరులను బ్రతికించటానికి, పోషించటానికి వాడుకున్నాడో, మోషేను ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి వాడుకున్నాడో, దావీదుని ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను గెలిపించటానికి, ఆ సైన్యానికి విజయం ఇవ్వటానికి వాడుకున్నాడో, ఎలాగైతే ఎస్తేరును యూదులందరినీ సంరక్షించి బ్రతికించటానికి వాడుకున్నాడో, మన ప్రభువు యేసుక్రీస్తు వారిని పరలోకం చేర్చటానికి వాడుకున్నాడో, ఇది నీ కొరకు కూడా ఒక దూత ఉంటాడు. దిగులు పడొద్దు. నువ్వు వెళ్తున్న పని ముందుగానే దూత వెళ్ళి అన్నీ చక్కపరుస్తాడు. నువ్వు దిగులు పడి రేపటి గురించి చింతించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకంటూ దూత ముందుగానే వెళ్ళాడు. నీ భవిష్యత్తును సిద్ధపరుస్తున్నాడు. నీ యొక్క జీవితంలో కావలసినవన్నీ కూడా నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడే నీకు దూతగా ఉంటూ నీకు ముందుగా వెళ్తూ అన్నీ సిద్ధపరుస్తూ ఉంటే నువ్వు ఈరోజు దుఃఖాన్ని చూసి బాధపడుతున్నావు, ఈరోజు సమస్యను చూసి బాధపడుతున్నావు, ఈరోజు వచ్చిన కష్టాన్ని చూసి దిగులు పడుతున్నావు, ఈరోజు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, శోధనను బట్టి, ఓటమిని బట్టి ఏడుస్తున్నావు. కానీ నీకంటూ ముందుగా వెళ్ళిన దూత నీ కొరకు ఎన్నెన్ని సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు. ముందున్న నిరీక్షణను తలుచుకుంటూ ఇప్పుడున్న బాధలను మర్చిపో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ముందు దూత ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు సహాయం చేయటానికి, నీకు కృపనివ్వటానికి, నీకు నెమ్మది ఇవ్వటానికి, నీకు క్షేమం ఇవ్వటానికి, నీ పరిస్థితులన్నీ చక్కపరిచి నీకు మంచి గొప్ప భవిష్యత్తు, ఉన్నతమైనది, నువ్వు ఆశించినది, నువ్వు ఊహించనిది దేవుడు నీకివ్వటానికి దూతను పంపిస్తూ వచ్చాడు. నీ విడుదల చాలా సమీపంగా ఉంది. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములు అయిపోతున్నాయి. నీ కొరకు దేవుడు సిద్ధపరిచింది నువ్వు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. ఇదిగో ఆయన తన దూతను నీకు ముందుగా పంపిస్తున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నిర్గమకాండ 32, 34 ఇదిగో నా దూత నీకు ముందుగా వెలును అని ఆ దినాన ఇశ్రాయేలుకు ప్రభువా లోకంలో నశించిపోతూ అరణ్యములో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ దూతను మాత్రమే కాదు ప్రభువా, ఆది నుంచి కూడా నోవహు నుంచి పరమ నోవాహు అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి వరకు కూడా ప్రభువా నీ ప్రజల పక్షాన ముందుగా వారిని విడిపించటానికి, నడిపించటానికి, పోషించటానికి, రక్షించటానికి, బ్రతికించటానికి, గెలిపించటానికి, విజయం ఇచ్చటానికి ప్రభువా మీరు వాడుకుంటూనే ఉన్నారు. దూతలను పంపిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఈరోజు పరిస్థితులను చూసి, శోధనలు చూసి, కష్టాలు చూసి, బాధలు చూసి దిగులు పడుతున్నారు. కానీ దూత ముందుగా వెళ్ళి సిద్ధపరిచిన ఆ గొప్ప భవిష్యత్తు ఈరోజు ప్రార్థనలో చూసి సంతోషించినట్లుగా మీరు సహాయపడుతూ రమ్మని ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ బలహీనతతో ఉన్నారో బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖంలో ఆదరణ లేక ఉన్నవారిని ఇప్పుడే ఓదార్చండి. ఏవి పోగొట్టుకొని దిగులుతో ఉన్నారో వారిని ఆదరించండి ప్రభువా. నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నింపి ఈ దినమంతా పనులలో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో తోడయండి. పరీక్షల్లో సహాయం చేసి గొప్ప విజయము దయచేయమని, తోడై ఉండమని, ఏ దినము చూడని నూతన కార్యాలు ఈ దినము చూచులాగున
ఈ దినం పొందని నూతన సంతోషం ఈరోజు పొందులాగిన బలమును పొందులాగిన సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కొరకై సమస్తము సిద్ధపరిచి త్వరగా దూతలతో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి ఈ దినమంతా మిమ్ములను నడిపించి దీవించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము ఇది దైవ వాక్యము